వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సరిహద్దుల్లో సైన్యం కాపలా ఉంటుంది. కంటికి రెప్పలా దేశాన్ని రక్షిస్తూనే ఉంటుంది. కానీ కేవలం నిమిషాల వ్యవధిలోనే భారత్లోకి దర్జాగా చొరబడిపోతున్నారు. అవును, దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో సాగుతున్న అక్రమ వలసల వెనుక ఉన్న నగ్న సత్యమిది. ఓట్ల రాజకీయం, దళారుల దందా వెరసి మన దేశ భద్రతను ఎలా పణంగా పెట్టాయో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అయితే ఇప్పుడు బెంగాల్ గడ్డపై సీన్ పూర్తిగా మారిపోయింది. మమతా పాలన పోయి సువేందు పగ్గాలు చేపట్టడంతో వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న కొత్త ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసదారులు ఎందుకు పారిపోతున్నారు? సరిహద్దుల్లో సాగుతున్న ఆ సంచలన దందాపై ప్రత్యేక కథనం. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా అక్రమ చొరబాట్లు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే బంగ్లాదేశీయులు దేశంలోకి దర్జాగా చొరబడిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన అనూహ్య మార్పులతో ఇప్పుడు అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. మమతా బెనర్జీ పాలన ముగిసి సువేందు అధికార పగ్గాలు చేపట్టడంతో వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ కఠిన చర్యల వల్ల ఎక్కడ డిటెన్షన్ క్యాంపులకు వెళ్లాల్సి వస్తుందోనని వారు పెట్టేబేడా సర్దుకొని పారిపోతున్నారు. పట్టుబడితే జీవితం జైలు పాలు అవుతుందనే భయంతో అక్రమ వలసదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుల వైపు బారులు తీరుతున్నారు. ఇంతకాలం తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఈ అక్రమ చొరబాట్లను తమ రాజకీయ స్వార్థం కోసం చూసి చూడనట్లు వదిలేశారు. దళారులు మరియు స్థానిక నాయకులు అందరూ కలిసి భారత సరిహద్దు ప్రాంతాలను వలసదారులు అడ్డాగా మార్చేశారు. ఈ అక్రమ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు దందాను చూసి ఇప్పుడు సామాన్య ప్రజలంతా షాక్ అవుతున్నారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం దేశ భద్రతను పణంగా పెట్టిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అరెస్టులు, డిటెన్షన్ కేంద్రాల భయంతో వందలాది మంది అక్రమ వలసదారులు ట్రాన్స్ టెర్మినల్ వద్దకు పరుగులు తీస్తున్నారు. తమ జీవితకాలం మొత్తం భారత్లోనే గడిపిన వారు సైతం ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ వెళ్లిపోతున్నారు. సీఎం సువేందు అక్రమ వలసదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయం కల్పించకూడదని గట్టిగా నిర్ణయించుకోవడంతో వలసదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం అక్రమ వలసదారులకు అందుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పట్టుబడిన వారిని కోర్టులో ప్రవేశపెట్టే సుదీర్ఘ ప్రక్రియ కూడా నేరుగా సరిహద్దులోని బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగిస్తున్నారు. ముందుంది ముసల పండగ అన్న సామెత చందంగా రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు మరింత కఠినంగా ఉంటాయని వలసదారులు వణికిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త భద్రతా వాతావరణం నెలకొంది. చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో దశాబ్దాల నాటి అక్రమ సామ్రాజ్యం కుప్పకూలిపోతోంది. సరిహద్దు దాటి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడమే వలసదారుల ముందున్న ఏకైక మార్గంగా మిగిలింది. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు బంగ్లాదేశీయులు అనేక రకాల చీకటి మార్గాలను ఎంచుకున్నట్లు విచారణలో తేలింది. దళారుల సహాయంతో నదులు దాటుకుంటూ చీకటి పడిన తరువాత సరిహద్దులు దాటినట్లు పలువురు బంగ్లాదేశీయులు స్వయంగా అంగీకరిస్తున్నారు. బీఎస్ఎఫ్ బలగాల గస్తీలో చిన్న గ్యాప్ దొరికినా చాలు, దళారులు కేవలం 10 నిమిషాల్లోనే తమని భారత్లోకి చేర్చేవారని వారు చెబుతున్నారు. రాత్రి వేళల్లో సరిహద్దు భద్రతా దళాల కదలికలను నిశితంగా గమనించి దళారులు పెద్ద స్కెచ్లు వేసేవారు. భారత్లోకి రప్పించినందుకు ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయలను ఈ అక్రమ ముఠాలు వసూలు చేసేవి. సరిహద్దుల్లో సైన్యం కాపలా ఉన్నప్పటికీ ఏజెంట్లకు భారీగా డబ్బులు చెల్లించి భారత్లోకి ప్రవేశించినట్లు అక్రమ వలసదారులు ఒప్పుకుంటున్నారు. కంచే చేను వేసినట్లు రక్షణ వలయాలను దాటుకుని మరీ ఇంత పెద్ద ఎత్తున దందా సాగించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ సరిహద్దును వీరు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నదీ ప్రాంతాలు, సరిహద్దులోని వ్యవసాయ భూములను ఈ అక్రమ ముఠాలు తమ స్వార్థానికి వాడుకున్నాయి. ఈ వ్యవస్థీకృత నేరం దేశ సార్వభౌమాధికారానికి ఎంతటి ముప్పు తెచ్చిందో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది.
భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన తరువాత వీరికి స్థానికంగా ఒక బలమైన రాజకీయ నెట్వర్క్ అండగా నిలిచింది. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కొందరు కార్యకర్తలు వీరికి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. మమతా బెనర్జీ హయాంలో కేవలం కొన్ని వేల రూపాయలకే రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలతో పాటు ఆధార్ కార్డులు కూడా సంపాదించినట్లు వలసదారులు చెబుతున్నారు. ఈ నకిలీ పత్రాల ద్వారా వీరు స్థానికంగా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాల ద్వారా నగదు ప్రయోజనాలను కూడా పొందారు. లక్ష్మీ భండార్ వంటి ప్రతిష్టాత్మక పథకాల సొమ్మును కూడా అక్రమంగా అర్హత లేని వలసదారులు దోచుకున్నారు. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. కానీ ఇక్కడ ఓట్ల రాజకీయం కోసం అడగకుండానే అన్ని సదుపాయాలు కల్పించారు. విదేశీయులను ఓటు బ్యాంకుగా మార్చుకొని స్థానిక ప్రజల హక్కులను కాలరాసిన తీరు ఇప్పుడు బయటపడింది. దేశ పౌరులకు చెందాల్సిన సంక్షేమ ఫలాలు అక్రమ వలసదారుల పాలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యవస్థలోని లొసుగులను వాడుకొని రాజకీయ నాయకులు చేసిన ఈ దందా దేశ రక్షణకే సవాలుగా నిలిచింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ అక్రమ నెట్వర్క్ మొత్తాన్ని వేళ్లతో సహా పెకలించి వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోనూ అంతర్గతంగానూ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్రమంగా నివసిస్తున్న వారికి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే సదరు ఇంటి యాజమానికి 2 లక్షల రూపాయల జరిమానాతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కఠినమైన శిక్షా నిబంధనల భయంతో ఇప్పుడు వలసదారులకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రావడం లేదు. అక్రమ వలసదారుల వ్యవహారంపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఓట్ల కోసం దేశ భద్రతను విస్మరించిన పాత రోజులకు శాశ్వతంగా తెరపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని గుర్తించి వెనక్కి పంపే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. స్థానిక దళారుల ఆటలు సాగకపోవడంతో సరిహద్దుల్లో అక్రమ రవాణా నెట్వర్క్ పూర్తిగా స్తంభించిపోయింది. భద్రతా దళాలు, స్థానిక పోలీసుల సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీలతో వలసదారులకు దిక్కుతోచడం లేదు. ప్రభుత్వ ఉక్కుపాదం కారణంగా దశాబ్దాల నాటి ఓటు బ్యాంకు రాజకీయం ఇప్పుడు కుప్పకూలిపోతుంది. ఇన్నాళ్లు సాగిన అక్రమ వలసల ఉధృతికి కొత్త ప్రభుత్వ కఠిన నిర్ణయాలు చెక్ పెట్టాయి. దేశ భద్రత కంటే రాజకీయ స్వార్థం ఏమాత్రం ముఖ్యం కాదని పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. దశాబ్దాలుగా నానిన అక్రమ వలసల సమస్యకు సంకల్పం ఉంటే ఎంత త్వరగా ముగింపు పలకవచ్చో ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. మరి కొత్త ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో సరిహద్దుల్లో చొరబాట్లకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది. ఓట్ల రాజకీయం కోసం దేశ భద్రతను పణంగా పెడితే ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయో బెంగాల్ సరిహద్దుల్లో సాగిన అక్రమ దందాయే దానికి నిదర్శనం. అయితే ప్రభుత్వాల సంకల్పం దృఢంగా ఉంటే దశాబ్దాల నాటి అక్రమ సామ్రాజ్యాలనైనా క్షణాల్లో కూల్చేయవచ్చని ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.